మహాభారతంలో మీరు చూస్తే ఇప్పుడు ఈ నియమ నిబంధనలు అనేది ప్రభుపాదుల వారు ఎందుకు పెట్టారు? బేసిక్గా మానవ సమాజంలో జరిగేటువంటి అన్ని అకృత్యాలకు కష్టాలకు కారణం ఏంటంటే ఈ నియమాలు ఉల్లంఘించడం వల్ల. ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం, 4 వ్యసనాలు. అహింస అన్న పాదాన్ని మాంసభక్షం పడగొడుతుంది. భీష్మ పితామహుడు చెప్తాడు, ఏనుగు యొక్క పాదం గుర్తులో అడవిలో ఉండేటువంటి ఏ జంతువు పాదం గుర్తన్నా ఇమిడిపోద్ది, ఏ పాదం గుర్తన్నా ఇమిడిపోద్ది. అహింస అన్నటువంటి ధర్మ నియమంలో మిగిలిన అన్ని ధర్మ నియమాలు అప్రయత్నంగా ఇంక్లూడ్ అయిపోతాయి. సో మాంసభక్షం అనేది అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది. వ్యభిచారం అనేది పవిత్రత అన్న పాదాన్ని పడగొడుతుంది. సత్యవాక్ పరిపాలన అన్నటువంటి పాదాన్ని జూదం పడగొడుతుంది. మద్యం అన్నటువంటిది తపస్య అన్న పాదాన్ని పడగొడుతుంది. ఈరోజు మీరు సొసైటీలో ఆధ్యాత్మిక చింతన దేనికోసం మీకు కావాలి చెప్పండి? సమస్యలు పరిష్కారం కావడానికి, సమస్యలు తెచ్చుకోకుండా ఉండడానికి. ఏదైతే 4 సమస్యలు దేనివల్ల వస్తాయి అనేటువంటి దాన్ని దూరంగా పెట్టకుండా మన సమస్యల పరిష్కారం కావాలా అంటే మంటల్లో చేయి పెట్టి నాకు ఐస్ ఫీలింగ్ రావాలా అంటే ఎట్లా వస్తుంది చెప్పండి? ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అని అది సైన్స్ చెప్పినా, న్యూటన్స్ థియరీ అది సైన్స్ చెప్పినా శాస్త్రం చెప్పినా ఒకటే చెప్తుంది, ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అని. ఈరోజు సమాజంలో మీరు ఒక్క హాఫ్ అన్ అవర్ అనలైజ్ చేసుకోండి, ఈ 4 వల్లే అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ 4 వల్లే అన్ని సమస్యలు ఉన్నాయి. నేను ఒకసారి పిల్లలు అప్పుడు అది ఆ ఢిల్లీలో ఏదో జరిగింది కదా, అత్యాచారం జరిగేది, పెద్ద కేసు అయ్యి నేషన్ అంతా గందరగోళం అయిపోయింది. అప్పుడు నేను 2 రాష్ట్రాల్లో కూడా యువత వ్యసనాలు మానండి, యువతను కాపాడండి అని ఒక పెద్ద యాత్ర చేశాను అనమాట. ఆ యాత్ర ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి పోలీసు వచ్చి వాళ్ళు చెప్పిన మాట మీరు వింటే, నేను ఇప్పుడు చెప్పకూడదు కానీ చెప్పాలా, తెలియాల జనాలకి, మత్తులో తల్లి మీద కూడా అఘాయిత్యం చేసిన కేసులు వస్తూ ఉన్నాయి. మీరు మంచి కార్యక్రమం పెట్టారు, పోలీసులు, ఎస్పీలు, డిఎస్పీలు వాళ్ళు నా వెహికల్ మీదకి వచ్చి నేను పబ్లిక్ రోడ్లో మాట్లాడుతూ ఉంటే, ఏమయ్యా ఇంత మంచి కార్యక్రమం చేయడానికి వాళ్ళు మన ఊరికి వస్తే మీరు వ్యాపారాలు, ఒక్కరోజు వ్యాపారం ఏమైతే నష్టం, రండయ్యా అంగళ్ళలోంచి బయటికి రండయ్యా, ఏనండయ్యా గురువుగారు చెప్పేది. మరి అటువంటిది ఏదో జరిగినప్పుడు మనం అది జరిగిపోయిందని చెప్పి డిబేట్లు పెట్టుకునే ఉపయోగం ఏముంది? దానికి రూట్ కాజ్ ఏంటి? రూట్ కాజ్ ఏంటి? మీరు అన్నట్టు కొన్ని మత మార్పిడి జరిగే మతాలు చెప్తాయి. ఆయన ఒకరోజు ఒక ప్రవక్త చెప్తుంటే నేను ఆ వీధిలో పోతా విన్నాను అనమాట. ఆయన మైక్ పెట్టి చెప్తున్నాడు, మత్తుల మునుగు ఏం పర్వాలేదు, మనసు పవిత్రంగా ఉంచుకో అన్నాడు. మత్తులో మునిగితే మనసు ఎక్కడ పవిత్రంగా ఉంటుంది? ఎవరినన్నా తొందామా పీకుతామా అని ఉంటుంది. మనసు ఎక్కడ పవిత్రంగా ఉంటుంది? అవన్నీ పిచ్చి మాటలు కదా. సో గురువు అనేవాడు డాక్టర్, వాడికి క్యాన్సర్ వచ్చి చావబోతూ ఉంటే, లేదమ్మా ఏం వర్రీ అవ్వద్దు, ఎన్ని ప్యాకెట్లు తాగుతావు? ఒకటే నన్ను తాగేది ప్యాకెట్, బలెట్టోడివే 2 ప్యాకెట్ తాగమ్మా, చాలా మంచిదమ్మా నీకు. ఎందువల్లంటే తాగద్దని చెప్తే వాడు ఫీల్ అయిపోతాడు, కష్టపడిపోతాడు వాడు అని చెప్పి మనం వాడిని కష్టపెట్టకూడదని చెప్పి ఎంకరేజ్ చేస్తే ఏమవుద్ది చెప్పండి? తొందరగా పోతాడు. సో అది కరెక్ట్ కాదు కదా. డాక్టర్ పెట్టే కష్టము అది కొంచెం కోసినట్టున్నా కానీ ఆ పెద్ద ప్రాణాపాయం నుంచి వాడిని కాపాడడం కోసం చేస్తాడు ఆయన. దొంగోడు కత్తి పెట్టేదానికి డాక్టర్ కత్తి పెట్టేదానికి వ్యత్యాసం ఉంది. సో గురువు అన్నటువంటి వాడు డాక్టర్, అక్కడ డాక్టర్ ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్ ఇస్తాడు, ఇక్కడ వీటి చైతన్యానికి ఇస్తాడు, గురువు కాన్షియస్నెస్కి ఇస్తాడు. ఈరోజు ఆధ్యాత్మిక సంస్థలు విపరీతంగా పెరిగిపోతున్నా ఎవరు ఈ నియమాలు పాటించమని చెప్పట్లేదు. అందుకనే సమాజంలో సమస్యలు తగ్గట్లేదు. అందుకనే మేము మొదట చెప్పాం, 3వ రోజు చెప్పాం. కొంచెమన్నా ఇంట్రెస్ట్ తెప్పించి, నేనైతే నా ప్రచారంలో ఉపన్యాసంలో చెప్తాను కానీ పర్సనల్గా విజయేంద్ర గారిని పిలిచి, సూర్యబాబుని పిలిచి, నాయన నువ్వు ఇది చేయొద్దు అని ఎప్పుడు చెప్పను. వాళ్ళంతటా ఇప్పుడు రాజమండ్రిలో
దగ్గర దగ్గర కొన్ని వేల మంది ఇస్కాన్ని ఫాలో చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరిని కూడా ఏ రోజన్నా అడగండి, నేను పర్సనల్గా పిలిచి నువ్వు అది నువ్వు ఇది నువ్వు చెయ్యి అని చెప్పి, లేకపోతే వాళ్ళు ఉంటారు చూడండి గన్ పెట్టేసి మా మతాన్ని ఫాలో చేయకపోతే లేపేస్తాం. నో, ఏం లేదు. ప్రేమగా ప్రవచనాల్లో చెప్పడం ఇది తెలుసుకోండి, మీరు పాటిస్తే మీ జన్మధన్యం. మీరు మొదట హరే కృష్ణ మంత్రం అయితే చేయండి. హరే కృష్ణ మంత్రం చేస్తూ ఉండి మనం ఏంటమ్మా హిప్పీలు, వాళ్ళు వదిలేశారన్నీ. వాళ్ళు వదిలేసి క్యానిబాల్స్, ప్రభుపాదుల వారి ప్రీచింగ్స్ విని క్యానిబాల్స్, మనిషి మాంసం తినేవాళ్ళు, వాళ్ళు వదిలేశారు. వాళ్ళు ఏ స్థాయిలో ఇప్పుడు పాటిస్తున్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. తిరుపతిలో ఒక ఫ్యామిలీ వచ్చింది, లైఫ్ మెంబర్స్ పాపకి బర్త్డే అని చెప్పి వచ్చి చాక్లెట్ అందరికి పంచుతూ ఉన్నారు టెంపుల్లో. ఈ ఫారినర్స్ ఫ్యామిలీ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, వాళ్ళకి 3 పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళు చాక్లెట్స్ తీసుకొని, ఈ చిన్న పిల్లలు, ఒకడికి 5 ఏళ్ళు, ఒకడికి 6 7 ఉంటాయి, 8 ఏమో ఉంటాయి. చాక్లెట్లు వాళ్ళకి ఇవ్వకపోతే ఆ ఫారినర్స్ పిల్లలు ఏం అడిగారంటే వాళ్ళని, ఆ లైఫ్ మెంబర్స్ వాళ్ళ అమ్మాయిని, ఈజ్ దేర్ ఎనీ మీట్ కంటెంట్ ఇన్ దిస్ చాక్లెట్స్ అని అడిగారు. ఈ చాక్లెట్లో మాంసానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏమన్నా ఉందా అని చెప్పి అడిగారు. వాళ్ళు ఎక్కడో పుట్టారు ఏదో, అంటే ప్రభుపాదుల వారి యొక్క టీచింగ్స్ ఎంత ప్రభావం చూపించింది. మనం ఒకటేంటి అంటే గురువు అనేటువంటి వాడు, నేను ఇందాక చెప్పాను డాక్టర్ ఎగ్జాంపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, మోసం చేయకూడదు, జనాలు మోసం చేయకూడదు. కొంతమంది చెప్తారు నువ్వు కలియుగం కదా పాపం చేయకుండా ఉండలేం, ఏ పాపమైనా చేయి పర్వాలేదు, మా దగ్గరకు వచ్చి ₹1,00,000 విరాళం ఇస్తే సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుతుంది. మేము చెప్పమే. శాస్త్రాలు రామానుజాచార్య, మధ్వాచార్య, శంకరాచార్య ఎవరు అవి చెప్పలేదు. ఇప్పుడు వచ్చే కొత్త గురువులు ఇవి చెప్తున్నారు. ఎందువల్లంటే జనాల్ని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ డబ్బులు లాక్కోవాలని, అంతకుమించి ఇంకేం లేదు. సో మన దగ్గర సత్యం ఉంది, ఎందుకు భయపడాలి? ఇవన్నీ చెప్తారు. ఈరోజు ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళి 4 నియమాల గురించి చెప్తే వాళ్ళు చెప్పారు, మీరు కొంచెం సడలింపులు చేయండి ఈ నియమాల్లో, మీకు 1,00,000 మంది ఫాలోవర్స్ని తీసుకొస్తాం. ఒక ఆయన అన్నాడు, మాంసం తినకూడదు అంటే ఏదో ఆవు ఓకే వదిలేయండి, లేకపోతే ఏదో పెద్దవి కాకుండా ఏదో పిల్లి, ఎలుక, బొద్దింక అటువంటివి తినేటట్టుగా కొన్ని సడలింపులు చేయండి. మద్యం కాదు అంటే మరీ పెద్ద బాటిల్ కాకుండా చిన్న బాటిల్ తాగేటట్టుగా కొంచెం ఎగ్జంప్షన్ చేయండి. సో ప్రభుపాదుల వారు చెప్పారు, నేను ఇక్కడికి వ్యాపారానికి రాలేదయ్యా, నేను జ్ఞానం ఇవ్వడానికి వచ్చాను. ఒక్కడు ఈ నియమాలు పాటిస్తే నా మిషన్ సక్సెస్ఫుల్ అయింది అనుకుంటాను నేను, అంతేగాని ప్రపంచాన్ని మోసం చేయను నేను. ఆయన అంత స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఎటువంటి పరివర్తన ప్రభుపాదుల వారు తీసుకొచ్చారనే దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. జార్జ్ హారిసన్ అని చెప్పి బీటిల్స్ పాప్ సింగింగ్ మొట్టమొదట స్టార్ట్ చేసిన ఆయన ప్రపంచంలో, జార్జ్ హారిసన్. ఆయన అప్పట్లో ఒక ప్రోగ్రాంలో ఆయనకి ఇంత పొడుగు జుట్టు ఉండేది, ఒక వెంట్రుక లాగి ఆయన పాడుతూ ఇట్లా పబ్లిక్కి చూపిస్తే 55 సంవత్సరాల క్రిందట ఆ వెంట్రుక్కి ₹1,00,000 ఇచ్చేవాళ్ళంట. అంత ఫేమస్ ఆయన. ప్రభుపాదుల వారి కీర్తన విని ఆయన భక్తుడైపోయాడు. తర్వాత ఈ ప్రాపంచిక పాటలు పాడడం మానేసి కృష్ణుని మీద ఓ మై స్వీట్ లార్డ్ అని చెప్పి ఒక ఆల్బమ్ ఒకటి తయారు చేశాడు. ప్రపంచమంతా బ్లాక్ బస్టర్ అయిపోయింది అది. ఆ మతస్థులు ఆయన మీద కుట్రతోటి ఆయన ఒకరోజు గార్డెనింగ్ చేసుకుంటుంటే వచ్చి కత్తితో పొడిచేశారు. ఆయన కత్తితో పొడిచేస్తే ఆయన చేసింది ఏంటి తెలుసా? ఆయన పరిగెట్టుకుంటూ ఆయన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి అక్కడ జపమాలు ఉంటే అది తీసుకొని చేతిలో పట్టుకొని హరే కృష్ణ అని జపం చేస్తున్నారు. ఆయన అసిస్టెంట్లు అంబులెన్స్ను పిలిచారు, తీసుకెళ్లారు, ఆపరేషన్ చేసి ఆ కత్తిని తీశారు. అంతా అయిన తర్వాత ఆయన అసిస్టెంట్లు వచ్చి అడిగారు, మీరు అంత అపాయంలో ఉంటే మిమ్మల్ని మీరు కాపాడుకునేది పోయి ఆ మాలేదో పెట్టుకొని జపం చేశారేంటి అన్నారు. అప్పుడు జార్జ్ హారిసన్ అన్నాడు, నన్ను కాపాడుకునే ప్రయత్నమే చేశాను అన్నాడు. ఎట్లా అది కాపాడుకునే ప్రయత్నం అన్నాడు. మా గురువుగారు చెప్పారు, అంత్యకాలే నారాయణ స్మృతి, చివరి క్షణంలో ఎవడైతే కృష్ణ రామ గోవింద నారాయణ అని శరీరం వదిలిపెడతాడో వాడి మోక్షాన్ని పొందుతారన్నారు. నా ఆత్మని కాపాడుకునే ప్రయత్నం చేశాను, నేను చనిపోతానేమో అని చెప్పి మాల పట్టుకొని భగవత్ నామం చేయడానికి ప్రయత్నించాను, నన్ను కాపాడుకునే ప్రయత్నమే చేశాను అన్నాడు. ఒక ఫారినర్, ఒక ఫేమస్ సెలబ్రిటీ, ప్రపంచవ్యాప్తంగా వెల్ నోన్ పర్సన్, అతనిలో ఎంత అట్లాగా
రష్యాలో ఎంతమందిని జైళ్లలో పెట్టి నిర్బంధం చేసి వాళ్ళు జపం చేసే మాలలు తీసి బయటపడేస్తే వాళ్ళకిచ్చిన రొట్టె ముక్కల్ని 108 పూసల్లాగా చేసుకొని ఆ జైళ్లలో కూర్చొని జపం చేస్తూ ఉన్నారు. రొట్టె ముక్కల్ని 108 పూసల్లాగా చేసుకొని. ఈరోజు రష్యాలో మాలాగా పూర్తి సమయం కేటాయించి ప్రచారం చేసేటువంటి వ్యక్తులు 10 లక్షల నుంచి 15 లక్షల మంది ఉన్నారు, ఫుల్ టైమర్స్. ఈ మిషన్ని ముందుకు తీసుకెళ్ళి నిన్న గుళ్ళో ఒక పిల్లోడు కనిపించాడు, గురు చూసారా పిలక పెట్టుకొని. ఆ పిల్లవాడు రష్యా నుంచి హరే కృష్ణ భక్తుడు, నాతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. మాయాపూర్లో ఉంటాడంట, వీసా ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి శ్రీలంకకు వచ్చాడు, దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకునేదాన్ని. శ్రీలంకలో నేపాల్లో 1 year ఉంటే మళ్ళీ ఇండియాలో ఉండడానికి ఎక్స్టెన్షన్ వస్తుందంట, అందుకని వచ్చాను అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళందరూ కూడా కృష్ణుడిని నమ్మట్లేదు, విష్ణువుని నమ్మట్లేదు, బుద్ధుడే సుప్రీం అని ఏదేదో పిచ్చిగా మాట్లాడుతున్నారు, వీళ్ళకేం అర్థం కావట్లేదని నాతో చెప్తా ఉన్నాడు అక్కడ పక్కన కూర్చొని. ఆ పిల్లోడు రష్యన్. సో అందువల్ల మనం జనాల్ని మోసం చేయకూడదమ్మా, యథార్థం చెప్పాలా. అయితే ఆ యథార్థాన్ని కొంచెం స్వీట్గా చెప్పాలా. ఎట్లాగా, చిన్నప్పుడు మాకు టానిక్ చాలా చేదుగా ఉంటే అమ్మగారు ఏం చేసేవాళ్ళు అంటే తేనెలో కలిపి నాలుక మీద నాకు ఇచ్చేవాళ్ళు. సో ప్రభుపాదుల వారు ప్రపంచానికి ఇదే తత్వాన్ని కొంచెం తేనె పూసి ఇచ్చారు. ముందు ఆచార్యులు ఏంది అంటే దాన్ని కొంచెం చేదుగా ఉండేటట్టుగానే కొంచెం కఠినంగానే చెప్పారు. కానీ ప్రభుపాదుల వారు ఏం చేశారంటే దానికి కొంచెం స్వీట్ తగిలిచ్చి ఇచ్చారన్నమాట. నేను మధ్యలో కొంచెం జోకులు అది ఇది చెప్పకుండా 4 నియమాలు పాటించలేదంటే నరకంలో మిమ్మల్ని వేయించుతారు, కోస్తారు, అది ఇదని చెప్తే అసలు మీరు సాయంత్రం దిగంగానే గురుగారు ప్రవచనం కావాలి చెప్తారా అన్నారు. నేను కానీ అట్టగాని చెప్పుంటే ప్రవచనం ఇప్పుడు కొంచెం అలసిపోయినాం గురుగారు, కొంచెం చాలా కష్టంగా ఉంది గారు, ఎవరు రూమ్లోంచి బయటకు రారు, నేను ఇక్కడ ఒకనే కూర్చో. కానీ యథార్థం చెప్పాలమ్మా, మనం మసిపూసి మారేడుకాయ చేయకూడదు. ఎందువల్లంటే ఆల్రెడీ చాలా నష్టం జరిగిపోయింది. మహాభారతం చెప్తుందమ్మా, ఏమని చెప్తుందంటే జస్ట్ ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలకైతే మనిషి అయినా జంతువైనా సమానమే. ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుహీ సమాన. ఈ 4 ప్రక్రియలు మనిషి జంతువు సమానంగా చేస్తాడు. మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేషో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. మరి ధర్మం ఏంటి? చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పుగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం, ఇది ధర్మం. ప్రాపంచికంగా ఎన్ని పనులు చేసినా కానీ రోజు చివరిలో అసంతృప్తి ఎందుకు మనకు కలుగుతుందో తెలుసా? మనం చేయాల్సింది చేయట్లేదు కాబట్టి. ప్రతి ఒక్కరం మన జీవితాలు ఆ అసంతృప్తికి అర్థం ఏంటో తెలియక, కారణం ఏంటో తెలియక, ఈరోజు కష్టపడ్డాను కానీ హ్యాపీగా లేను, రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను. మనందరం జీవితాలు ఎంతవరకు నెట్టుకొని వచ్చామంటే రేపు హ్యాపీగా ఉంటానన్న హోప్తో నెట్టుకొని వచ్చాం, ఆశతో నెట్టుకొని వచ్చాం. నిజమైన హ్యాపీనెస్కి మార్గం తెలియట్లేదు. నిజమైన హ్యాపీనెస్ అవేవీ లేకపోయినా మీరు భగవత్ చింతనలో ఉండండి, హ్యాపీగా ఉంటారు. హయ్యర్ టేస్ట్ అది. ఆ హయ్యర్ టేస్ట్ మనం వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా ఈ లోయర్ టేస్ట్లో వదిలేస్తారు. ఇప్పుడు మీ క్వశ్చన్కి సమాధానం అయిందమ్మా, సాటిస్ఫై. మంచి క్వశ్చన్ అమ్మా, థ్యాంక్ యూ. ఎందువల్లంటే వేరే వాళ్ళకి కూడా మైండ్లో ఉండొచ్చు.